హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రజియాస్ హోమ్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఫిష్ పకోడా, బోన్లెస్ ఫిష్ పకోడా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. ఇలా గ్రీన్ చట్నీతో అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా మనం ఫిష్ని అయితే తెచ్చేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. క్లీన్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఫిష్ని మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ఫిష్ మసాలా 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి ఒక 4 కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం కొత్తిమీర, ఒక 2 రెమ్మల కరివేపాకు, మన టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ ఫిష్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఫుడ్ కలర్ని కూడా వేసుకోవాలి. మనకి ఇష్టం అంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మసాలాలన్నీ ఫిష్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు మసాలాలన్నీ బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక 1/2 అవర్, లేకపోతే టైం ఉంటే ఒక 1 అవర్ అయినా పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం పిండిని ముందుగానే కలపకూడదు. మనం ఫ్రై చేసేటప్పుడు కలుపుకుంటే ఫిష్ పకోడా కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఒక 2 టేబుల్ స్పూన్ల నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని మనం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. మన ఆయిల్లో సరిపడినన్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫిష్ పకోడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా ట్రై చేయండి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల్లోనే ఫ్రై అయిపోతాయి ఫ్రెండ్స్. మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం ఫిష్కి కలుపుకున్నటువంటి మసాలా విడిపోకుండా బాగా ఫ్రై అవుతున్నాయి చూడండి. ఆయిల్లో అయితే అసలు విడిపోలేదు. మీరు ఆయిల్లో చూస్తే మీకు అర్థమవుతుంది, అసలు మసాలా ఏం విడిపోలేదు ఫ్రెండ్స్. మనం మసాలా కానీ ఇలా కలుపుకుంటే ఫిష్ పకోడా చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్నటువంటి ఫిష్ ముక్కలన్నిటినీ ఇలాగే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫ్రై అయిన తర్వాత ఫిష్ ముక్కలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఫిష్ పకోడా అయితే రెడీ అయిపోయింది. బోన్లెస్ ఫిష్ పకోడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనం చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటుంది. ఫిష్ పకోడా కాంబినేషన్ గ్రీన్ చట్నీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.